హలో హాయ్ ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్స్ మనకి ఇస్తుంటారు. వాళ్ళకి వాళ్ళకి 3 lakhs 2 lakhs 1 lakh అలాగా అప్ టు 5 lakhs వరకు మన క్యాపబుల్ ప్రకారం మనకి క్రెడిట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు మీకు తెలుసా? ఈ విషయంలో నాకు అపారమైన నాలెడ్జ్ ఉంది, నేను చెప్తాను వినండి. 100% కరెక్ట్. ఎందుకు ఇస్తారు? మనకి క్రెడిట్ కార్డు ఇచ్చి 5 లక్షల వరకు కొనుక్కోరా, నీకు ఎందుకు ఇస్తారా మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. సపోజ్ మనం వైజాగ్లో ఉన్నాం, సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, ఓకే. అందులో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఒక 10 సారీలు ఉన్నాయి అనుకోండి. ఒక సారీ కాస్ట్ 10,000, ఓకే. అంటే దాని మీద 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది సిఎంఆర్ వాడికి, సెంట్రల్ వాడికి. సిఎంఆర్ సెంట్రల్కి 10 సారీలు ఉన్నాయి, ఒక సారీ మీద 1000 రూపాయలు లాభం వస్తుంది. 7 మంది వచ్చారు. క్యాష్ ఉంటే ఎలాగైనా వస్తాడు. నువ్వు క్యాష్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు అడ్వర్టైజ్మెంటు, నీకున్న గుడ్ విల్, నీకున్న క్యాపబిలిటీ, నువ్వు చేసే అడ్వర్టైజ్మెంటు, నీకున్న మౌత్ అడ్వర్టైజ్మెంట్ మీద జనాలు వెళ్తూనే ఉంటారు. ఎక్కడే కాదు, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అమ్మో సిఎంఆర్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటా షాప్ వెళ్ళి కొన్నోళ్ళు ఉంటారు, విశాఖపట్నంలో ఎత్తుక్కొని వెళ్ళి ఉంటారు. రకరకాలుగా ఎత్తుక్కొని వెళ్ళి షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తారు. సో 7 మంది వెళ్ళి కొన్నారు అంటే ఒక్కొక్క దాని మీద 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా? పక్కన పెట్టి తర్వాత ఈ క్రెడిట్ కార్డు అని ఒక వ్యక్తి ఉన్నాడు చూసా. క్రెడిట్ కార్డు సపోజ్ నాకు ఇచ్చాడు, నా దగ్గర రూపాయి లేదు. అలాంటప్పుడు ఈ క్రెడిట్ కార్డు పట్టుకొని పొలమని నేను షాప్కి వెళ్తాను. ఎక్కడికి? నేను కూడా అడ్వర్టైజ్మెంట్ చూశాను, గుడ్ విల్ చూశాను, తర్వాత దానికి ఉన్న మౌత్ అడ్వర్టైజ్మెంట్ చూశాను. నేను కూడా వెళ్ళాను, నాది రూపాయి లేదు, బట్ నేను వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళి నేను కూడా అదే సారీ కొన్నాను. కార్డు గీసిన తర్వాత షాప్ కోడ్కి 700 రూపాయలు వెళ్తుంది, అంటే 3% ట్యాక్స్ కట్ అవుతుంది. నేను కార్డు ఓడి కాబట్టి ఇంటర్నల్గా కట్ అవుతుంది. 10,000 రూపాయలు సారీ ఇస్తాడు, నేను పట్టుకొని వచ్చేస్తాను. కానీ షాప్ ఓడికి బ్యాంక్ ఓడికి లింక్ ఏముంటుంది అంటే ఒక ట్రాన్సాక్షన్ తర్వాత 3% కట్టేసి అక్కడికి డబ్బులు ఇస్తాడు. అంటే బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే డబ్బులు ఎలాగైనా కొంటాడు. నేను అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ డబ్బులు లేనివాడికి జోబులో కార్డు ఎట్టి ఎలరా బాబు తోస్తే ఆడొచ్చి కొన్నాడు. నీకు రెగ్యులర్గా 7 మందికి డబ్బులు ఎట్టి కొన్నారు, 7,000 వచ్చింది. నేను పంపించిన వల్ల నీకు 2 వచ్చారు. ఆ 2 అంతా దాని మీద పరిచయం, దాని 3 వచ్చారు. దాని మీద ఎంత కట్ అయింది? 3% చెప్తే 700 రూపాయలు వచ్చింది. ఈజీగా 700 రూపాయలు వచ్చింది కదా, 7 వచ్చింది. సో 7 దగ్గర ఈ మనిషికి 1000 రూపాయలు చెప్పిన, ఇక్కడ 3కి 700 చెప్పిన వచ్చింది. ప్రాఫిట్ వచ్చింది కదా. ఇలా లెక్కేస్తారన్నమాట. ఆ డబ్బుని ఆ 3% 3 లెక్కలు ఉంటాయి. మళ్ళీ బ్యాంక్ కోడ్కి కింద ఉంటుంది వీసా, మాస్టర్ అని 2 రకాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ పెద్ద ఫైనాన్సర్స్, బ్యాంకుల్లో పెద్ద ఫైనాన్సర్. ఒకప్పుడు వీళ్ళే డీల్ చేసేవారు, తర్వాత వీళ్ళు మానేస్తే వీళ్ళు ఫైనాన్సర్ అన్నమాట. వీళ్ళు డబ్బు ఇస్తారు, కింద బ్యాంకులు మేనేజింగ్ చేస్తాయి. ఈ వచ్చిన 3%ని బ్యాంక్ కోడ్, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఈ మాస్టర్ అనేవాడు పంచుకుంటారు అన్నమాట. వీసా మాస్టర్ అనేది ఇద్దరు ఒక ఫైనాన్సర్స్, మనీ ఫైనాన్స్ చేసే ఒక కంపెనీస్ బ్యాంకుకి. వీళ్ళిద్దరు తర్వాత ప్రాఫిట్ పంచుకుంటారు. ఇది క్రెడిట్ కార్డ్ అన్నమాట. తర్వాత మనం లేట్ చేస్తే తర్వాత ఇంట్రెస్ట్లు అని మన సైకాలజీస్ని బేస్ చేసుకొని మన దగ్గర ఇంట్రెస్ట్లు, చక్రవడ్డీ, బాల్ వడ్డీ వేసి మనం పిండేస్తారు. దానికి మనకి నాలెడ్జ్ ఉండాలి. అలా మన ఉన్న ఏమంటారు, మన ఉన్న వీక్నెస్ని వాళ్ళు బేస్ చేసుకొని అలా లాగుతారు. సపోజ్ బిల్ వచ్చిన తర్వాత 10,000కి 5% కట్టమంటాడు, అంటే 500 రూపాయలు కట్టేసి సరిపోద్ది అంటాడు. ఓకే, 500 కదా, వెళ్ళి సూపరే కదా, నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని చెప్పి 500 కట్టేస్తాం. అది ఇంట్రెస్ట్ జమ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ మంత్కి 10,000 ప్లస్ 28% ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ 11,000 వస్తుంది. మళ్ళీ అక్కడే ఉంటాం మీరు. మళ్ళీ దాని మీద 5% అంటాడు, అంటే 600 కడితే సరిపోద్ది. మనం 600 కట్టేద్దాం, నెక్స్ట్ మంత్ మళ్ళీ చూద్దాం అనుకుంటాం. మళ్ళీ నువ్వు
6 నెలలు కడతాడు, మళ్ళీ 6 నెలలు తీసుకుంటాడు, మనకి వేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ 28% వేస్తాడు, అది మళ్ళీ 12,500 అయిపోతుంది. అలాగా ఎప్పుడు మీరు అందులోనే ఉంటాం అనమాట. 5 ఫస్ట్ 5 అని చెప్పి అదొక లాజిక్ ఇదండి. ఓకేనా? ఇది క్రెడిట్ కార్డు.